అందరికీ నమస్కారం. ఈరోజు కథ కాలక్షేపం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? రేపే రిటైర్మెంట్ కాగితాలు సబ్మిట్ చేయడానికి ఆఖరి రోజు. హెడ్ మాస్టర్ దగ్గర సంతకాలు తీసుకోవాలి. సాయంకాలం లేటుగా వస్తాను, కంగారు పడకంటూ కాగితాలు తీసుకుని క్యారేజీ తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయారు రామశాస్త్రి మాస్టారు. రామశాస్త్రి గారిది చాలా అదృష్టవంతమైన జీవితం. విద్యార్థిగా విద్య నేర్పిన పాఠశాల ఉపాధ్యాయుడిగా జీతమిచ్చి ఎన్నాళ్ళు ఆదరించింది. అటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. రామశాస్త్రి గారు లెక్కల మాస్టారే కాకుండా అన్నిటికీ లెక్కలు వేసుకుని ప్రణాళికలు వేసుకుని జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాడు. సొంత ఊరికి స్కూలు దగ్గరైనా పిల్లల చదువుల కోసం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలో కాపురం పెట్టి రోజు బస్సు మీద స్కూలుకు వెళ్ళి వస్తుండేవాడు. అలా 35 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలందరికీ సర్వీసులో ఉండగానే పెళ్లిళ్ళు చేయాలని తాపత్రయపడి కింద మీద పడి కడుపున పుట్టిన ఆడపిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసేశాడు. ఆయనకు మగ సంతానం లేదు. అమ్మయ్య, ఇవాళతోటి రిటైర్మెంట్ కాగితాలు పని అంతా అయిపోయింది అనుకుంటూ రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు రామశాస్త్రి మాస్టారు. ఇప్పుడు మాస్టర్కి ఒక బెంగ పట్టుకుంది. ఇన్నాళ్ళు సర్వీసులో ఉండగా స్కూల్లో పిల్లలతోటి, ఇంటికి వచ్చిన తర్వాత కడుపున పుట్టిన పిల్లలతోటి కాలక్షేపం అయిపోయేది. పిల్లలతోటి గడపడం అనేది దేవుడిచ్చిన వరం. అది ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే కుదురుతుంది. ఏ పూటైనా పాఠాలు చెప్పబుద్ధి కాకపోతే ఆనందంగా వాళ్ళతోటి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయవచ్చు. ఆ పిల్లలు చేసే చిలిపి పనులకు, అల్లరికి ఒక్కొక్కసారి విపరీతంగా కోపం వచ్చినా నవ్వు కూడా వస్తుంది. ఒక క్లాసులో విభిన్న మనస్తత్వాలు గల పిల్లలు ఉంటారు. కొంతమంది ఎంత కొట్టినా ఏడవరు, కొంతమంది ఎంత గట్టిగా కొట్టినా నవ్వుతూ ఉంటారు. బాగా అల్లరి చేసేవాళ్ళు, బుద్ధిగా పాఠాలు నేర్చుకునేవాళ్ళు, ఇలా అన్ని రకాల విద్యార్థులు ఉంటారు. అందరినీ మెప్పించి తన దారిలోకి తెచ్చుకుని పాఠాలు వినే విధంగా చేసుకోవడంలోనే ఉపాధ్యాయుడు గొప్పతనం ఉంది. అలా పిల్లలతో ఈనాటి వరకు కాలక్షేపం అయిపోయింది. ఇప్పుడు రిటైర్మెంట్ అయితే పిల్లలు ఎవరూ కనబడరు. ఇంటి దగ్గర కూడా పిల్లలు ఎవరూ లేరు. అందరూ ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంతసేపని పేపర్లు చదువుతాం, టీవీలు చూస్తాం. ఉదయం సాయంకాలం గంట అలా వీధిలోకి వెళ్ళి వచ్చినా మిగిలిన కాలం ఏం చెయ్యాలన్నది సమస్య. నిజానికి రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది మన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మొదలు పెడతాం. భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేస్తూ ఉంటాం. ఒకసారి పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బు ఎలా పొదుపు చేయాలని బుర్రబద్దలు కొట్టుకుంటాం. ఏది ఏమైనా ఈ వయసులో సొమ్ము భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. కాబట్టి మనకు నచ్చిన చోట పొదుపు చేసుకుంటాం. అక్కడ తోటి ఆర్థిక భద్రత అయిపోయింది. మరి కాలక్షేపం? మళ్ళీ ఏదైనా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేద్దామనుకున్నా వయసు కూడా సహకరించదు. మరి కాలం గడపాలంటే ఏం చెయ్యాలి? ఇది మన రామశాస్త్రి గారి సమస్య. సెలవు రోజుల్లో అలా సాయంకాలం పూట వీధిలో ఎదురుపడిన స్నేహితులు ఏమిటి రిటైర్మెంట్ ప్లానింగ్ అంటూ అడిగినప్పుడు ఇంకా ఏమీ అనుకోలేదు అంటూ మాట దాటేసేవారు రామశాస్త్రి. ఆ రావలసిన శుభముహూర్తం రానే వచ్చింది. అదే స్కూల్లో మొత్తం సర్వీసు కంప్లీట్ చేసినందుకు సన్మాన సభలో అందరూ రామశాస్త్రి గారిని పొగిడి ఒక శాలువా కప్పి తమ బాధ్యత తీర్చుకున్నారు పాఠశాల వాళ్ళు. విచారంగా ఇంటికి వచ్చిన రామశాస్త్రి గారికి భార్య సుభద్ర టీవీలో మిథునం సినిమా చూస్తూ కనిపించింది. కాసేపు అలా పడకుర్చీలో వాళ్ళ సినిమా చూడడంలో మునిగిపోయాడు రామశాస్త్రి. అందమైన ఇల్లు, చుట్టూ అన్ని రకాల మొక్కలు, ఒక మూలగా ఆవు దూడ, వయసు మళ్ళిన ఒక జంట జీవిత కథని చాలా అద్భుతంగా చిత్రీకరణ చేసిన దర్శకుడిని సినిమా చూస్తున్నంతసేపు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రామశాస్త్రి. ఆ సినిమా అయిపోయిన వెంటనే తలుక్కుమని ఒక ఆలోచన మెరిసింది రామశాస్త్రికి. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా లెక్కలన్నీ చూసుకుని 2 మనుషుల్ని పిలిపించి మర్నాడు పెరట్లో ఒక రేకుల షెడ్డు వేయించాడు. రామశాస్త్రి గారు చేస్తున్న పని భార్యకి ఏమీ అర్థం కాలేదు. మర్నాడు ఊర్లో ఉండే తన చిన్ననాటి స్నేహితుడిని వెంట పెట్టుకుని తుని పశువుల సంతకు వెళ్ళి ఒక నల్లటి ఆవును, దూడని కొనుక్కొచ్చి ఆ రేకుల షెడ్లో కట్టివేసి నిశ్చింతగా నిద్రపోయాడు. దానికి సాంబా అని నామకరణం చేశాడు. మరునాడు ఉదయమే అంబా అనే పిలుపుతో రామశాస్త్రి గారు బాధ్యత గుర్తు చేసింది ఆ కర్రి ఆవు. లేస్తూని మూలను ఉన్న తట్ట తీసుకుని రేకుల షెడ్డు శుభ్రం చేసి ఆ గోమాత కడుపు నింపి పాలు పితికి అలా ఆ గోమాతకు కావలసినవన్నీ సమకూరుస్తూ రోజంతా గడపడం మొదలుపెట్టాడు. ఆ వచ్చిన కొత్త ప్రాణి సపర్యలతోటి రామశాస్త్రి గారికి కాలమే తెలియడం లేదు.
ఆ సాంబడికి రామశాస్త్రి గారికి బాగా అనుబంధం పెరిగిపోయింది. సాంబడి బిడ్డకు కూడా లక్ష్మి అని పేరు పెట్టుకుని అది చెంగు చెంగున గంతులు వేస్తుంటే వచ్చే మువ్వల చప్పుడుకి చిన్నప్పుడు తన ఇంట్లో పిల్లలు అల్లరి చేసేటప్పుడు కాలి గద్దల చప్పుడులా అనిపించి ఆనందపడేవాడు. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఇల్లు సాంబడు మరియు దాని పిల్ల అరుపులతో సందడిగా ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి దాని కడుపు నింపడం కోసం నానా పాటలు పడేవాడు రామశాస్త్రి. బయటకు వదులుదామంటే సాంబడిని లక్ష్మిని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం. అందుకే ఎంతసేపు ఆ రేకుల షెడ్లోనూ లేదంటే దొడ్లో ఉన్న మామిడి చెట్టు కింద కట్టి పోషించేవాడు. వీధి చివరిలో ఉండే పశువుల డాక్టర్ గారితోటి స్నేహం పెంచుకుని ఎప్పటికప్పుడు ఈ పశువుల ఆరోగ్యం గురించి పెంపకం గురించి తెలుసుకునేవాడు. ప్రతిరోజు ఉదయం రామశాస్త్రి గారి భార్య గోపూజ చేసుకుంటూ ఆ గోమాత సేవలో భార్యాభర్తలిద్దరూ అమితానందం పొందుతూ వచ్చారు. పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే, లేదమ్మా, మా సాంబడిని లక్ష్మిని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు, అందుకని మేము ఎక్కడికి రాము అంటూ సున్నితంగా చెప్పేవారు. నాన్న, మీరు సర్వీసులో ఉండగా ఎలాగో రాలేదు, ఇప్పుడు ఖాళీయే కదా నాన్న అంటూ పిల్లలు అడిగేసరికి, లేదమ్మా, ఇప్పుడే నా అసలు సర్వీస్ మొదలైంది. ఇన్నాళ్ళు కుటుంబం కోసం చేశాను, ఇది నా ఆత్మ సంతృప్తి కోసం. నా గురించి నేను ఆలోచించుకునే సమయం ఇదే, అందుకే నాకు నచ్చిన రంగం ఎంచుకున్నాను అంటూ పిల్లలతో చెప్పేవాడు. ఆ నగరంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇళ్లల్లోని కానీ స్నేహితుల ఇళ్లల్లో కానీ గృహప్రవేశం జరిగితే సాంబడిని లక్ష్మిని తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకొచ్చి రామశాస్త్రి గారి చేతికి కొంత సొమ్ము ఇవ్వబోయేవారు. రామశాస్త్రి గారు సున్నితంగా తిరస్కరించి ఇది దైవ కార్యం, నా వంతు సహకారం అందిస్తున్నట్టు చెప్పేవారు. ఎందుకంటే నగరాలలో గృహప్రవేశాలు లాంటివి జరిగినప్పుడు ఆవు దూడలను తీసుకువచ్చి ఈ మధ్యకాలంలో చాలా సొమ్ములు డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య గోమాత ప్రాముఖ్యత గురించి అందరూ టీవీల్లో ప్రవచనాలు విని గోమూత్రం, గోమయం, ఆవు పాలు కావాలంటూ రోజు ఎవరో ఒకరు వచ్చి అడిగి తీసుకుని వెళ్ళేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అడిగి మరీ పట్టుకుని వెళుతున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలోనూ మరియు పండుగ సమయంలో వీటికి డిమాండ్ ఎక్కువ. నగరాలు ఎక్కువ డబ్బులు ఇస్తానన్న స్వచ్ఛమైన ఆవు పాలు ఎక్కడా దొరకవు. ఇలా రామశాస్త్రి గారి ఇంటికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. పాలు లేవని చెప్పలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి రామశాస్త్రి గారే పాలు కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఇది పుణ్యకాలం కాబట్టి రామశాస్త్రి గారు మౌనంగా ఉండిపోతున్నారు. రామశాస్త్రి గారు ఆవును పెంచడం మొదలెట్టిన తరువాత వాళ్ళ పురోహితుడు గారికి సంపాదన పెరిగింది. ఎవరైనా మరణించినప్పుడు ఈ ఆవును తీసుకుని వెళ్ళి గోదానాలు బదులు సొమ్ము తీసుకుని జేబు నింపుకుంటున్నాడు. పాపం సాంబడికి లక్ష్మికి ఎక్కడా ఖాళీ ఉండట్లేదు. దూర ప్రయాణాలు చేసి నీరసపడిపోతున్నారు. ఎప్పుడూ అలాగే పడుకుని ఉంటున్నాయి తల్లి కూతురు. ఏదో తనకు వ్యాపకం ఉండాలని కోరి తెచ్చుకుంటే ఆ ప్రాణిని బాధ పెట్టినట్లు అయిందని అనుకుంటూ ఈ గండం నుండి గట్టు ఎక్కడానికి ఏదో ఒకటి ఆలోచించాలని చెప్పనుకుని ఆవుకు 3వ నెల అంటూ సంతోషంగా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్పడం ప్రారంభించాడు. కొన్నాళ్ళ పాటైన ఆ మోగజీవులను బాధ పెట్టకూడదని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆ మధ్య గృహప్రవేశానికి వెళ్ళిన సాంబడిని 3వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ ఎక్కించడానికి ప్రయత్నం చేశారని తెలిసింది రామశాస్త్రి గారికి. ఇంటికి వచ్చిన సాంబడికి లక్ష్మికి కాళ్ళకి కొబ్బరి నూనె రాసి వేడి నీళ్ళు కాపడం పెట్టాడు. అంత ప్రేమ ఆ మోగజీవులంటే రామశాస్త్రి గారికి. పల్లెటూరిలో పుట్టి పెరిగిన రామశాస్త్రి గారి వాళ్ళ నాన్నగారికి కూడా పశువులను పెంచడం అలవాటు. అలాగే ఏ విషపూరిత రసాయనాలు కలిసాయో తెలియదు కానీ ఒంటి నిండా పెట్టిన పసుపు కుంకుమ బొట్లుకి పాపం సాంబడికి ఎలర్జీ వచ్చేసింది. ఆ మధ్యలో ఒక చోట పరమాన్నంలోమూ చీకటి పడే సమయానికి చల్లకపోతే వీధుల్లో తిరిగి ఆవుకు పెట్టారట. పాపం దానికి వాతం చేసి ఆవు చనిపోయింది. వ్రతఫలం మాట దేవుడెరుగు, పాపం చుట్టుకుంది. అలాంటి వార్తలన్నీ వింటున్నాం, భయంగా ఉంది. ఎప్పటికీ సాంబడిని బయటకు పంపించకూడదని నిర్ణయించుకుని ఏవో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి సాంబడిని ఎక్కడికి పంపించడం మానేశాడు. అలా సాంబడు అల్లారు ముద్దుగా పెరుగుతూ 2 ఏళ్లకు ఒకసారి ఒక దూడకు జన్మనిచ్చి రామశాస్త్రికి గోసంపద పెంచింది. అలా పెరటి నిండా ఉన్న గోసంపదను చూసి వాటికి సేవ చేస్తూ తనకు సహాయం చేయడానికి ఒక పనివాడిని కూడా పెట్టుకుని ఆనందంగా కాలక్షేపం చేస్తూ వచ్చాడు రామశాస్త్రి గారు. ఈ కాలక్షేపం రామశాస్త్రికి ఆత్మసంతృప్తిని, ఆరోగ్యాన్ని, దానితో పాటు ఆనందాన్ని ఇచ్చింది. రామశాస్త్రి గారి కాలక్షేపం చూసి స్నేహితులు కూడా ఎంతో సంతోషించారు. ఈ వయసులో కూడా కాలాన్ని వృధా చేయకుండా ఏదో ఒక మంచి పని చేస్తున్నాడని ఆనందపడ్డారు. ఎంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.